యువ వికాసానికి సిబిల్ స్కోర్ కీలకమట. సో యువ వికాసం దరఖాస్తులు అప్లై చేసుకున్నట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిబిల్ స్కోర్ అనేది కీలకంగా మారింది. దానికి అనుగుణంగా రుణాల మంజూరు స్కీమ్కు మొత్తంగా 16.25 లక్షల దరఖాస్తులు, రుణాల రైతులకు కొత్త నిబంధనలు అంటూ చూస్తాం. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ కీలకం కానుంది. దీనివల్ల గతంలో ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని వారికి ఈ స్కీమ్ కింద లోన్ పొందే అవకాశం ఉండదు. ఇందుకోసం ప్రభుత్వం నిబంధనలు సిద్ధం చేసినట్లు సమాచారం అంటూ చూస్తున్నాం. సో ఎవరైతే సిబిల్ స్కోర్ లేదో యువ వికాసం కింద దాదాపు 3 లక్షల రూపాయలు వస్తున్నట్టున్నాయి. వాటికి ఇబ్బందికరంగా సిబిల్ లేకపోతే వాళ్ళకు లోన్ రాదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో చూడండి క్లియర్గా, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజ్య వికాసం అనేటువంటి పథకాన్ని తీసుకురాగా దాని అమలు కోసం కొత్తగా సిబిల్ స్కోర్ నిబంధన తెచ్చినట్టు సమాచారం. దీనివల్ల గతంలో రుణాలు తీసుకొని చెల్లించకుండా ఎగవేతకు పాల్పడిన వారికి భారీ షాక్ తగలనుంది. అందుకోసం గైడ్లైన్స్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తూ ఉంది. 16.25 లక్షల దరఖాస్తులు, దానిలో ఎవరు ఎస్సీలు 2,90,000, ఎస్టీలు 1,39,000, బీసీలు 23,229, మైనార్టీలు 1,00,000, క్రిస్టియన్ మైనార్టీ 2,069. సో ఇట్లా అభ్యర్థి సంక్షేమ దరఖాస్తు చేస్తున్నారు. మొత్తంగా 16,25,441 మంది నిరుద్యోగ యువత యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. రుణం రాయితీల ఎట్లా అంటే రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునే వారిలో ఎవరైతే ఎంపిక అవుతారో వారి యూనిట్ రుణంలో 60 నుంచి 80% వరకు ప్రభుత్వం రాయితీని అందించింది. 3 నుంచి 4 లక్షల వరకు 60% రాయితీ, 2 లక్షల నుంచి 2 లక్షల వరకు రుణానికి 80% రాయితీ ఇవ్వనున్నారు. 50,000 రుణాలకు సంబంధించిన చిన్న యూనిట్లకు, చిన్న నీటిపారుదల పథకాలకు సంబంధించిన రుణాలకు బ్యాంకు లింక్తో సంబంధం లేకుండా 100% రాయితీ అందించున్నారు. సిబిల్ స్కోరే కీలకం. సిబిల్ స్కోర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ యువ వికాసం కింద బ్యాంకుల నుంచి రుణాలు వస్తాయి. ఆ రుణాలలో సబ్సిడీ అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో 2 నుంచి 3 లక్షల పైగా అయితేనేమో 60%, 2 లక్షలు అయితేనేమో 80%, 50,000 అయితే 100% కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా గైడ్లైన్స్ ప్రిపేర్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఎగవేతదారులకు కట్టడి అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే యువ వికాసంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఇక మీ సిబిల్ స్కోర్ను పెంచే ప్రయత్నం చేసుకోండి. ఇక విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్